ఈ సంవత్సరం రథసప్తమి ఆదివారం రోజున రావడం చాలా విశేషం. ఇలాంటి రథసప్తమి 22 సంవత్సరాల తర్వాత వచ్చింది. రథసప్తమి రోజున సూర్యభగవానుడు జన్మించాడు. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఆ సూర్యభగవానుడి అనుగ్రహం మీపై ఉన్నట్లే. రథసప్తమి రోజున తలస్నానం చేస్తే చాలా మంచిది. అష్టదరిద్రాలు తొలగిపోతాయి. 7 జిల్లేడాకులు 7 రేగిపళ్ళు తలపై వేసుకుని తలస్నానం చేయాలి. జిల్లేడాకులు దొరకకపోతే రావి ఆకులు పెట్టుకుని తలస్నానం చేసినా పర్వాలేదు. సకల దరిద్రాలు తొలగిపోయి సుఖశాంతులతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. రాగి చెంబులో నీళ్ళలో ఎర్రటి పువ్వులు వేసి సూర్యునికి సమర్పిస్తూ ఓ ఆదిత్యాయ నమః అనే శక్తివంతమైన మంత్రాన్ని స్మరించుకుంటూ సూర్యుని పూజించాలి. ఎటువంటి గ్రహబాధలు ఉన్నా తొలగిపోయి సుఖశాంతులతో సంతోషంగా ఉంటారు. నవగ్రహాల్లో ఒకరైన సూర్యభగవానుడు అత్యంత శక్తివంతుడు, తేజోవంతుడు. సూర్యుని అనుగ్రహిస్తే ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఓం ఆదిత్యాయ నమః అనే శక్తివంతమైన మంత్రాన్ని చదువుకోండి. మీకు ఆ మంత్రం యొక్క శక్తి మీ చుట్టూ ఒక వైబ్రేషన్లా ఉండి మీరు ఏ పనిలోనైనా ఏదైనా సక్సెస్ సాధించాలన్నా మీకు ఆ సక్సెస్ని అందిస్తుంది. స్త్రీలు ఆ రోజు ఉపవాసం ఉండి ఎవరితో గొడవలు పడకుండా సాయంత్రం శివునికి నీళ్లతో అభిషేకం చేసి తర్వాత ఏమైనా ప్రసాదం తీసుకుంటే చాలా మంచిది. ఎవరికైనా ఈ రోజున దానం ఇవ్వాలి అంటే చెప్పులు కానీ గొడుగు కానీ మనం దానం ఇవ్వచ్చు, మనకు శుభం కలుగుతుంది. తులసికోట వద్ద రథం ముగ్గు వేసి గోధుమ దీపం పెట్టాలి. గోధుమ దీపం అంటే ఒక ప్లేట్లో గోధుమలు పోసి పైన 2 మట్టి ప్రమిదలు ఒకదానిపైన ఒకటి పెట్టి దాంట్లో 7 వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించాలి. సూర్యునికి బెల్లంతో చేసిన పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. ఆ ప్రసాదం అంటే సూర్యునికి ఎంతో ఇష్టం. ఈ రథసప్తమి రోజు 7 గుర్రాలతో బంగారు రథంపై సూర్యుడు ఉత్తరాయణంలో సంచరిస్తుంటాడు. కావున మనం చిక్కుడుకాయలతో ఒక రథం తయారు చేసి 7 చిక్కుడుకాయలతో ఒక రథం తయారు చేసి మనం పూలతో ఆ రథాన్ని పూజించాలి. సూర్యకిరణాలు పడే చోట తులసికోట వద్ద పెట్టుకోవాలి. రథం ఇంట్లో పెట్టుకోరాదు. పెట్టుకొని మనం పూజించాలి. ఇలా పూజిస్తే మనకు అష్టైశ్వర్యాలు కలిగి సకల సౌభాగ్యాలతో సుఖంగా ఉంటాము. రథసప్తమి రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. కుటుంబంలో మనకు ఆదాయం, భర్త ఆదాయం రెట్టింపు అవ్వాలన్నా గోవుకి బెల్లం తినిపించాలి. గోవుకి రొట్టెలు తినిపిస్తే అప్పుల బాధలు తీరిపోతాయి. అలాగే ఏదైనా తినిపిస్తే ఈరోజు చాలా మంచిది. గోవులకి గోవు ఆశీర్వాదం కూడా మనకి దొరుకుతుంది. అలాగే ఒక తమలపాకుపై గంధంతో సూర్యుని ప్రతిమ రౌండ్గా గీసి గంధంతో గీసి బొట్టు పెట్టి అది బీరువాలో పెట్టుకుంటే బీరువాలో మనకి లక్ష్మి, మన ఇంట్లో లక్ష్మి తాండవిస్తుంది. తీసుకొని 4 చిక్కుడుకాయలు టూత్పిక్స్తో ఒకదానికొకటి అటాచ్ చేసి ఒక బాక్స్ లాగా తయారు చేసుకోవాలి. స్క్వేర్ మోడల్లో తయారు చేసుకొని దానికి పైన 3 చిక్కుడుకాయలు టూత్పిక్స్ అటాచ్ చేసి ఆ 3 చిక్కుడుకాయలు పైన గోపురం లాగా అటాచ్ చేయాలి. ఈ విధంగా చేసిన మనకి సూర్యుని రథం తయారవుతుంది. గంధము, కుంకుమ, అక్షంతలు, బొట్లు పెట్టి అక్షంతలతో పూజ చేయాలి. ఎర్రటి పూలతో పూజ చేస్తే చాలా మంచిది. ఇది తులసికోట వద్ద పెట్టి పూజ చేసుకోవాలి. ఇంట్లో పెట్టరాదు. ఇంట్లో 7 వత్తులు పెట్టి నెయ్యి దీపం దేవుని దగ్గర వెలిగించాలి. ఈ సూర్యుని దేవాలయం మొట్టమొదట కోణార్క్లో సూర్య దేవాలయం నిర్మించబడింది. ఇది 13వ శతాబ్దానికి చెందిన హిందూ సూర్య దేవాలయం. ఇది భారతదేశంలో పూరీ జిల్లా, ఒడిశాలో తీర ప్రాంతంలో బంగాళాఖాతం తీరంలో ఉంది. ఇది ఒడిశాకి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కళా అద్భుత నిర్మాణం ఇది క్రీస్తు శకం 1250 సంవత్సరంలో
సూర్యునికి రథం ఆకారం నిర్మించారు. తూర్పు గంగా రాజవంశానికి చెందిన నరసింహదేవరాజు ఈ మందిరాన్ని నిర్మించారు. ఇది 7 గుర్రాలు లాగుతున్న 12 జతల చక్రాలతో ఉన్న రథ ఆకారంలో నిర్మించబడి ఉంటుంది. 12 జతల చక్రాలు అంటే 24 చక్రాలు. 7 చక్రాలు అంటే 7 రోజుల్ని 24 గంటల్ని 24 చక్రాలు సూచిస్తున్నాయి. ఈ విధంగా ఆ రథం తయారు చేశారు. ఈ దేవాలయం ఎత్తు 230 అడుగులు ఉంటుంది. కోణార్క్ అంటే తూర్పు ఈశాన్యం మధ్యలో ఉంది కాబట్టి కోణం అని, అర్క అంటే సూర్యుడనే అర్థం. ఈ రథచక్రాలు 12 అడుగుల వెడల్పుతో ఉంటాయి. ఈ దేవాలయం సూర్యభగవానికి అంకితం చేయడం జరిగింది. దీంట్లో కళా నైపుణ్యం అత్యద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయం ఎర్రటి ఇసుకరాయితో నిర్మించారు. గోడలపైన ఆ కాలపు జీవనశైలి, దేవతలు, గంధర్వులు, నృత్యకారులు మరియు పశువుల అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉంటాయి. 10 రూపాయల నోటు పైన కూడా ఇది ముద్రించబడి ఉంటుంది. ఈ ఆలయం కళింగ వాస్తు శిల్పులకు అద్భుతమైన ఉదాహరణ. 1200 మంది శిల్పులు కలిసి చెక్కిన అద్భుత కట్టడం ఇది. దీన్ని మైత్రేయవనం అని కూడా అంటారు. దీనికి ఒక కథ కూడా ఉంది. శ్రీకృష్ణుడు కుమారుడు సాంబుడు ఒకరోజు నీళ్లలో స్నానం చేస్తున్న స్త్రీలను చూశాడని అతని తండ్రి అతన్ని శపించాడట. తండ్రి శాపం వల్ల సాంబుడు కుష్ఠరోగంతో పీడించబడుతూ ఈ మైత్రేయ వనంలోనే చంద్రభాగ తీరాన సూర్యుని కొరకు ఆరాధన చేసి రోగ విముక్తుడయ్యాడట. ఆ పవిత్ర స్థలంలో సాంబుడు సూర్యునికి విగ్రహం ప్రతిష్ఠ చేసి కట్టించాడట. పద్మపురాణం ప్రకారం స్వయంగా సూర్యభగవానుడే ఇక్కడ తపస్సు చేశాడని, ఈ టెంపుల్కి అందుకే అంత ప్రత్యేకత ఉందని చెప్తూ ఉంటారు. సూర్యుని విగ్రహం అయస్కాంత తత్వంతో నిర్మాణం చేయటం వల్ల గాల్లో తేలియాడుతూ ఉండేదట. అది తీసేయగానే ఆ విగ్రహం కిందకి వచ్చేసిందని చెప్తూ ఉంటారు. అక్కడ 5 అడుగుల తామరపువ్వు ఉంటుంది. దానిపైన అప్సరసలు గానా భజనాలు చేస్తున్నట్లు కనిపిస్తారు. ఉత్తరం వైపుగా 2 ఏనుగులు ఉంటాయి. అవి 9 అడుగుల ఎత్తు, 5 అడుగుల వెడల్పు ఉంటాయి. దక్షిణ వైపు 10 అడుగుల పొడవు గల గుర్రాలు ఉంటాయి. ఇప్పుడు అవి లేవు. ఇక్కడ మాఘ సప్తమి నాడు పెద్ద యాత్ర జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైనవి చైత్రయాత్ర, రథయాత్ర, చంద్రభాగ యాత్ర. ఇక్కడే భక్త కబీరు పవిత్ర సమాధి ఉందని చెప్తూ ఉంటారు. బుద్ధుని మరో పేరు పాళీ భాషలో మైత్రేయుడు. అందుకే దానికి మైత్రేయవనం అంటారని, అక్కడ అర్కవటం అనే జిల్లేడు చెట్టు ఉండేదని, ఆ చెట్టు కింద వటేశ్వరుడు ఉన్నాడని, ఇప్పటికీ పూజలు జరుగుతూ ఉంటాయని, ఆ వటేశ్వరుడికి ఇప్పటికీ పూజలు జరుగుతూ ఉంటాయి. అక్కడే సూర్యుడు తపస్సు చేసినది. తర్వాత బుద్ధుడు 49 రోజులు తపస్సు చేశాడట. కోణార్క అంటే తూర్పు ఉత్తర కోణంలో అర్కదేవుని, అర్క అంటే సూర్యుదేవుని టెంపుల్ ఉంది కావున కోణార్క అని అంటారు. ఈ దేవాలయం మనం చూడవలసిన చాలా ప్రాచీనమైన పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయం మన భారతదేశంలో కళలకు పుట్టినిల్లుగా చెప్పబడుచున్నది. ఈ దేవాలయం ఎప్పుడు భక్తులతో రద్దీగా ఉంటుంది. అదే రథసప్తమి రోజు ఇక్కడ తన దగ్గరకు వచ్చిన భక్తుల కోరికలను తీర్చే దైవంగా మరియు వారికి కొంగు బంగారమై వరాలనిస్తూ భక్తుల పూజలు అందుకుంటున్నాడు కోణార్కులోని సూర్యనారాయణ మూర్తి.